అయితే ఈ టికెట్ల కోసం మాత్రం మనం ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకొని వెళ్ళాలండి. మన ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే మన ఆధార్ కార్డ్ చూసి మనల్ని ఫోటో తీసుకొని వాళ్ళైతే టోకెన్ ఇస్తారు మనకు. టోకెన్ తీసుకొని ఆధార్ కార్డు దర్శనం దగ్గరికైతే అవసరం లేదు. మనకి ఏ టోకెన్స్ అయితే ఇచ్చిర్రో ఆ టోకెన్స్ తీసుకొని మనం దర్శనానికి వెళ్ళాలండి. దర్శనం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క టోకెన్ పైన ఒకరికైతే లడ్డు ఫ్రీ ఉంటుందండి. ఒక లడ్డు మాత్రం ఫ్రీ ఉంటుంది. టోకెన్స్ తీసుకున్న వాళ్ళు దర్శనం అయిపోయింది కదా అని ఆ టోకెన్స్ చింపేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక లడ్డు అయితే ఫ్రీ ఉంటుంది. మనం మళ్ళీ దర్శనం అయిపోయినాక కంపల్సరీ లడ్డు దగ్గరికి వస్తాం. లడ్డు దగ్గరికి వచ్చినప్పుడు లడ్డును కొనడానికి అయితే వస్తాం కాబట్టి ఫస్ట్ ఆ టికెట్ చూసినారనుకో మళ్ళీ వాళ్ళు స్కాన్ చేస్తారండి. ఈ టికెట్ వీళ్ళదేనా అని స్కాన్ చేసి మనకు ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారు ఫ్రెండ్స్. మనం కావాలంటే మళ్ళీ ఎన్ని కావాలంటే కొనుక్కోవచ్చు. ఓకే అండి. అందరికీ ఏడుకొండల వారి ఆశీస్సులు ఉండాలని